హాయ్ వడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ లవర్స్ తెలుగు. ఇంకా లేట్ సెకండ్ ఎపిసోడ్ చూసేయచ్చు. లాస్ట్ ఎపిసోడ్లో ఇది కనుక బ్లూ యొక్క ఫేస్ని అది కనుక మనకు చూపించుంటారు. సేమ్ బ్లూ యొక్క ఫేస్ అది కనుక నైల్ లాగే ఉంటుంది. ఎందుకని అది మనకి ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. సో బ్లూ అంటూ ఉంటాడు హిమ్ తోటి, నువ్వు నాతో అసలు టైం స్పెండ్ చేయడం లేదు, నేను మిస్ అవుతున్నాను, ప్లీజ్ నువ్వు నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అనేసి బ్లూ అడుగుతూ ఉంటే దానికి హిమ్ అంటాడు, చూడరా నా ఫ్యామిలీ ఇష్యూస్లో నేను చాలా బిజీగా ఉన్నాను, ప్లీజ్ నన్ను కొన్ని రోజులు వదిలేయచ్చు కదా అనేసి తను అంటూ ఉంటాడు. ఇంకా బ్లూకి చాలా బాధ తీసుకొచ్చేసి అనమాట. అక్కడి నుంచి అయితే కనుక చాలా బాధగా వెళ్ళిపోతూ ఉండేసరికి హిమ్ అయితే కనుక బ్లూ వంక అలా చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ వచ్చేసి పాస్ట్లో రిలేషన్షిప్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఇదంతా పాస్టే అనమాట. బ్లూ వచ్చేసి హిమ్ అలా అనేసరికి తను ఒక ప్లేస్కి వచ్చి అనమాట సాడ్గా కూర్చునేసరికి అక్కడికైతే కనుక టే వచ్చి ఉంటాడు. అలా వచ్చి అదేంటి అలా ఉన్నావంటేని, ఏమోరా ఈ మధ్యలో అసలు నన్ను హిమ్ అసలు పట్టించుకోవడం లేదు, తను వచ్చేసి తన ఫ్యామిలీ యొక్క బిజినెస్లో వాటిల్లో చాలా బిజీగా ఉన్నాడు అంటున్నాడు. ఒకవేళ నేను వాడిని విసిపిస్తున్నాను ఏమో నాకేం తెలియడం లేదు, తప్పంతా నాదే అనుకుంటా కదా అంటేని, చూడరా తుప్పంతా నీ మీద వేసుకోకు, ఇందులో నీ తప్పేమీ లేదు అనేసి టే అంటూ ఉంటాడు. దానికి బ్లూ అంటాడు, థ్యాంక్ యూ సో మచ్, నువ్వే నేను బాగా అర్థం చేసుకుంటున్నావు, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అనేసి తను అంటూ ఉండేసరికి టే అనమాట బ్లూ వంక అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల హిమ్ అయితే కనుక బ్లూకి ఫోన్ చేసి, సారీ రా ఇందాక నీతో చాలా హర్ట్ఫుల్గా మాట్లాడాను కదా, సారీ, లవ్ యూ సో మచ్, నిన్ను కూడా నేను చాలా మిస్ అవుతున్నాను చెప్పగానే, పర్వాలేదురా ఇప్పుడు ఫోన్ చేసావు కదా దానికి థ్యాంక్ యూ, లవ్ యూ టూ అనేసి మన బ్లూ చెప్తా ఉంటాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం అయితే కనుక టే చాలా జల్సీగా ఫీల్ అవుతా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్కి ఇప్పుడు కంటిన్యూషన్ అనమాట. మన చెయ్యోది అండ్ పై అయితే కనుక చెయ్యని తన రూమ్కి తీసుకొని వచ్చి ఉండే. సో ఈ రోజు నైట్కి నీతో అదంతా నేను చేసేదా అంటేని, తప్పకుండా రా అయితే, బట్ చాలా జెంటిల్గా చేయాలి ఓకేనా అనేసి మన పై అంటూ ఉంటాడు. సరేరే అనేసి మన చెయ్యో అంటూ ఉంటాడు అనమాట. సో వీళ్ళిద్దరు ఇది కనుక కంటిన్యూ స్టార్ట్ చేస్తుంటారు. బట్ చెయ్యో చేద్దామనేసి వచ్చి ఉంటాడు, బట్ చెయ్యో చేయడం అనమాట. మన పై అదంతా చేస్తూ ఉంటాడు. చెయ్యో జస్ట్ ఇది కనుక తను ఫీల్ అవుతూ ఉంటాడు. సో అదంతా ఇది కనుక మనకి చాలా రొమాంటిక్ యాంగిల్లో చూపిస్తూ ఉంటారు. సో ఇదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. పై లెగ్స్ అనమాట. చెయ్య అంటాడు, అదేంటి మార్నింగే లెగ్సిపోయావు, ఇంకా టైం ఉంది కదా అంటేని, సారీ నాకు ఇప్పుడు క్లాస్ ఉంది, నేను అసలు క్లాసెస్ అసలు మాను తెలుసా, నేను చాలా మంచి విద్యార్థిని అని చెప్తా ఉంటేని, ఏంటి క్లాసా అంటే నువ్వు స్టూడెంట్వా అంటే, అవును ఏ నీ క్లాస్ లేదా నువ్వు వెళ్ళవా అంటునేటప్పటికి పై మనసులే అనుకుంటాడు, ఏంటి వీడి స్టూడెంట్ అచ్చా చిన్న పిల్లడితో చేశానని నేను అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అలా అనమాట. నాకు 25 years అంటే, ఓ అవునా అనేసి చేయనమాట అనేసి వచ్చి పైన దానికి ఇచ్చేసా, ఓకే మళ్ళీ నైట్కి కలుద్దాము అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. రే ఇది 1 night స్టాండ్ మాత్రమే అనేసి మన పై అంటూ ఉంటాడు. బట్ చెయ్య ఇది కనుక వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ లోపల పైకి అయితే కనుక తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినా టైప్ అయితే కనుక ఏం చేస్తున్నావు అనేసి మెసేజ్ చేస్తుంటాడు. ఎందుకు అనేసి రిప్లై అయితే కనుక పై ఇచ్చి ఉంటాడు అనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్ అనమాట నైలి అండ్ వాళ్ళ ఫ్రెండ్ అయినా పేని చూపిస్తూ ఉంటారు. పే అంటూ ఉంటాడు, నువ్వు క్వశ్చన్స్ అన్ని రెడీ చేసుకున్నావు, వైన్ క్లబ్లో మనము ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదంటే, అవును బట్ అది ఇంకా టైం ఉంది కదా మనకంటే, సరే అయితే గ్రూప్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫినిష్ చేసేద్దాము మనం అనేసి పే మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి చాచా వచ్చి ఉంటుంది. హే గాయ్స్ రెడీ అయిపోయినాడంటే వెళ్దామంటే, ఎక్కడికి అంటే, అదేంట్రా మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా అంటే, ఇంటర్వ్యూ ఇప్పుడు కాదు నెక్స్ట్ వీక్ అంటే, ఓ అవునా నేను మార్నింగ్ అలారం పెట్టుకుని లెగిసాను తెలుసా, ఇంటర్వ్యూ ఇదే రోజు అనుకున్నాను అయినా సరే నా హెల్ప్ ఏమైనా కావాలా మీకు అంటే, నీ హెల్ప్ ఏమీ అవసరం లేదు, మేము వచ్చేసి గ్రూప్ రిపోర్ట్ అది కనుక రెడీ చేస్తున్నామంటే నేను హెల్ప్ చేయకపోరంటే ఏం అవసరం లేదు మేము చేసేసుకుంటాం అనేసి వీళ్ళు అంటూ ఉంటారు. ఈ లోపల మనకి నైల్కి అది కనుక హిమ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. నైల్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ఏమంటే, సో ఆఫ్టర్నూన్ ఖాళీ అయినా మన ఇద్దరం లంచ్కి వెళ్దామంటేని, నాకు ఇప్పుడు క్లాస్ ఉంది కదా అంటే, క్లాస్ ఉంది, క్లాస్ అయిపోయాక రా అయితే అంటే, సరే అయితే నేను వస్తానులే గ్రూప్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి అప్పుడు వస్తానంటే, ఓకే నేనే దిగండి మీ కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తాను నీ కోసం, సరే తొందరగా చూసుకుని రా అంటే, సరే అయితే అనేసి తను ఫోన్ కట్ చేస్తుంటాడు. చాచా ఇది కనుక ఏంటి ఏం నడుస్తుంది అసలు మీ ఇద్దరం అయితే చెప్పచ్చు కదా అనేసి మన లైన్లో ఇది కనుక బాగా ఏడిపిస్తూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో అది కనుక హిమ్ము మన లైన్ తీసుకొని ఒక రెస్టారెంట్కి వచ్చి ఉంటాడు. వీళ్ళిద్దరు యొక్క టేబుల్ దగ్గర ఇది కనుక ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ వంక ఇది కనుక మన నైల్ అలా చూస్తాను అనమాట. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా అని చెప్తా ఉంటాడు. బట్ ఇమ్మ అయితే కనుక విండనమాట. ఏమంటున్నావు నువ్వు వినిపించుకోలేదు సారీ అంటే, ఏమీ లేదు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా అని చెప్తున్నానంటే, అవును చాలా బాగున్నాయి అంటే, ఈ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఇవి అనేసి తను ఒక పాస్ట్ని ఏదైనా గుర్తించుకుంటూ ఉంటాడు. మన నైలు ఇంతకు ముందు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో రిలేషన్లో ఉండే కదా జై తోటి.
జై అనమాట మన నైల్ కోసం ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఇది కనుక ఆర్డర్ చేస్తుంటాడు అనమాట ఒక బ్యూటిఫుల్ బొకేని. సో ఆ అమ్మాయి ఇదే కనుక మన నైల్ని పిలుస్తూ ఉంటుంది. హలో అబ్బాయి నువ్వే కదా నైల్ అంటే హా అవునక్క నేనే, ఏంటి విషయం చెప్పంటేని నీకోసం జై అనమాట ఈ బొకే ఇమ్మన్నాడు, ఇదిగో తీసుకో అనేసి ఆ అమ్మాయి ఇస్తూ ఉంటుంది అనమాట. అది చూస్తున్న నైల్ అది కనుక బొకే తీసుకుంటాడు. కానీ పక్కనే అనమాట మన నైల్కి ఇష్టమైన ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ వంక అలా చూస్తాను అనమాట. జైకి నాకు ఇష్టమైన ఫ్లవర్స్ గురించి కూడా తెలియదు అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల జై అది కనుక ఫోన్ చేసి సర్ప్రైజ్ బేబీ అనేసి అంటూ ఉంటాడు. నీకు ఎలా నచ్చింది బొకే, నచ్చిందా, బాగుందా? సో నీకోసమే నేనే ప్లాన్ చేశాను, నెక్స్ట్ టైం నేనే వచ్చేస్తాను, ఈసారి నాకు కొంచెం వర్క్ ఉంది అందుకోసమే నేను ఇవ్వలేకపోయాను, సారీ రా అని చెప్తా ఉంటాడు. పర్వాలేదు నాకు బొకే బాగా నచ్చింది, థ్యాంక్ యూ అనేసి మా నైల్ అంటూ ఉంటాడు. సో అలా అంటా అనమాట. నా ఇష్టం కూడాను జైకి తెలియదా, సర్లే ఈసారికి వాడికి తెలియదేమో, నెక్స్ట్ టైం తెలుసుకొని ఇస్తాడులే అనేసి ఆ ఫ్లవర్స్ వంక అలా చూస్తూ ఉంటాడు. ఆ ఫ్లవర్స్ అంటే మన నైల్కి చాలా ఇష్టం అనమాట. ఆ ఫ్లవర్స్ వంక చూస్తూ తను చేతిలో ఉన్న రెడ్ బొకే వంక అలా చూస్తూ ఉంటాడు. ఇదంతా అనమాట ఇప్పుడు మన నైల్ అయితే కనుక గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అదంతా గమనిస్తున్న మన హిమకి బాగా అర్థమై ఉంటాయి. ఆ ఫ్లవర్స్ వచ్చేసి మన నైల్కి ఇష్టమనేసి, ఇది కూడా తీసుకోంటని, అదేంటి ఇది వచ్చేసి రెస్టారెంట్ వాళ్ళే కదా అంటే, పర్వాలేదు నేను ఈ ఫ్లవర్స్కి మనీ పే చేస్తాను కదా, నీకు నచ్చింది కదా నువ్వు తీసుకో అంటే, అదేమీ లేదు నాకేం అవసరం లేదు, టేబుల్ మీద ఉంటేనే బాగున్నాయి అనేసి తను చెప్తా ఉంటాడు. సరే అయితే నీకు నెక్స్ట్ టైం నేను కలిసినప్పుడు ఇంత పెద్ద బొకే తీసుకొస్తాను ఓకేనంటే, థ్యాంక్ యూ అనేసి నేను అంటూ ఉంటాడు. మేము అలా చూస్తూ ఉండేసరికి నైల్ అంటాడు, లాస్ట్ నైట్ నీకు చెప్పాను కదా రిలేషన్ అన్నది నాకు స్టార్ట్ చేయడానికి భయం అనేసి, మరి నీకు ఓకేనంటని, పర్వాలేదు నువ్వు అన్కంఫర్టబుల్గా ఉంటానంటున్నావు కాబట్టి నీకు ఎప్పుడు కంఫర్టబుల్గా అనిపిస్తే అప్పుడే మనం రిలేషన్షిప్ అన్నది స్టార్ట్ చేయొచ్చు, బట్ ఇప్పుడే కనుక నీతో నేను మంచిగానే ఉన్నాను కదా, సర్లే ఫస్ట్ అదే కనుక నువ్వు తిను అనేసి నాకు తినిపిస్తూ ఉంటాడు. ఫ్లవర్స్ వంక అలా చూపిస్తూ ఉంటారు మనకి. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకి పైన చూపిస్తూ ఉంటారు. పైకి అయితే కనుక మన చెయ్యో ఫోన్ చేసి ఉంటాడు. హాయ్ డార్లింగ్ ఏం చేస్తున్నావు అనేసి అంటా ఉంటే, యారా ఇప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేస్తావంటే, ఏమీ లేదు బేబీ నువ్వు ఎక్కడున్నావో చెప్పు నిన్ను పికప్ చేసుకుంటానంటే, ఏం అవసరం లేదు నేను వర్క్ ప్లేస్లో ఉన్నానంటే, ఓ అవునా సరే అయితే నువ్వు వర్క్ ప్లేస్కి నేను వస్తానంటే, ఏం అవసరం లేదు నువ్వు ఫస్ట్ నీ పన్ను చూసుకుంటే, లేదు లేదు నేను నీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను రా అనేసి ఫోన్ కట్ చేస్తుంటాడు. ఇంకా మన పై కూడా ఏం చేయలేక అనమాట తన బ్యాగ్ కట్ అనేది సర్దుకొని వెళ్తూ ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్ అయినా కయ్యో అంటాడు, అదేంటో నువ్వేంటి తొందరగా వెళ్ళిపోతున్నావు, ఎప్పుడు నువ్వు లేట్గా వెళ్తావు కదా అంటే, లేదు నాకు ఇంటికాడ ఒక కుక్క పిల్ల ఉందా, కుక్క పిల్లకి ఫుడ్ పెట్టాలనేసి వచ్చేస్తూ ఉంటాడు. వీడెప్పుడు కుక్క పిల్లలు పెంచుకుంటున్నాడు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్. నెక్స్ట్ సీన్లో అది కనుక వీళ్ళిద్దరు ఇంటికి వచ్చి ఉండే మన చెయ్యో ఇది కనుక అదే పనిగా అనమాట మన పై మీద కాళ్ళు వెయ్య చేతులు వెయ్య అన్నీ చేస్తూ ఉండేసరికి, రే మర్యాదగా తినంగా కూర్చో, లేదంటే కనుక ఫస్ట్ ఇంట్లో నుంచి బయటికి గంటేస్తే ఏమనుకుంటున్నామంటే, సరే 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 నేను నిదానంగా మంచిగా కూర్చుంటానులే అంటే, సరే అయితే ఏమైనా ఫుడ్ కావాలేమో చెప్పు ఆర్డర్ చేస్తాను నాకు ఆకలేస్తుంది అంటేని, నీకు ఇష్టమైనవి ఆర్డర్ చేయి నాకు ఏది కావాలితే అది తింటా అనేస్తాను వంక అలా చూస్తూ ఉంటాడు. సరేలే కానీ ఫస్ట్ మనం మూవీ చూద్దామా, ముందు కాల్ తీయనిస్తాను అంటూ ఉంటాడు. సో మూవీ చూస్తూ ఉంటారు. మన చెయ్యేది అస్సలు కాగడు అనమాట, వాడిని కిస్ చేసేలాగా వెళ్తూ ఉంటాడు పైని. సో పై కూడా అనమాట కిస్ చేసేలాగా వచ్చి ఉంటాడు. ఈ లోపల పైకి అది కనుక బాగా ఆకలేస్తుంది అనమాట, కడుపులో నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. అవునవును నీకు బాగా ఆకలేస్తున్నట్టుంది అనేసి మన చెయ్యని అవుతూ ఉంటే అక్కడి నుంచి అనమాట తను డెలివరీ వచ్చిందని తీసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక మనకి టేని చూపిస్తూ ఉంటారు. టేకి అది కనుక చెయ్యో మెసేజ్ చేస్తూ ఉంటాడు. సో వెన్న ఇది కనుక తన క్లబ్లో సెకండ్ సాంగ్ని పర్ఫార్మెన్స్ చేయమంటున్నాడు, సో మీరు వస్తారా న్యూ సాంగ్ కావాలి కదా అనేసి మెసేజ్ చేస్తూ ఉంటే, టే అంటాడు మరి హిమ్ పరిస్థితి ఏంటంటే, హిమ్ కూడా మెసేజ్ చూసి వస్తాడులే అంటే, డ్రీమ్ అంటాడు సరే అయితే నాకు ఓకే నేను పని అంతా ముగించుకొని నేను వస్తానులే ప్రాక్టీస్ కంటే. వీళ్ళు ముగ్గురు ఇలా చాట్ చేసుకుంటూ ఉంటారు కదా. టే అయితే కనుక హిమ్ యొక్క ప్రొఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు. హిమ్ అనమాట ఎప్పుడో పోస్ట్ చేస్తుంటాడు బ్లూతో కలిసి ఉన్న ఫోటో, దాని వంక అయితే కనుక టే చూస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యి ఉండి నెక్స్ట్ సీన్లో అయితే కనుక వీళ్ళు ప్రాక్టీస్కి వచ్చి ఉంటారు. చెయ్య అనమాట, హే రాజా నువ్వు వచ్చావా అనేసి టేన్ అంటా ఉంటే, రే నువ్వు సైలెంట్గా ఉండనేసి అంటూ ఉంటాడు. సర్లే కానీ మనం ముగ్గురం వచ్చేసాం కానీ మరి హిమ్ ఏడంటే, హిమ్ ఒకవేళ మనం చాటింగ్ చూడలేనట్టున్నాడు, సర్లే కానీ ఏ సాంగ్ ప్లే చేద్దాం ఇప్పుడు అంటే, చెయ్య అంటాడు న్యూ సాంగ్ నేను రాశాను చూడండి అనేసి చూపిస్తూ ఉంటాడు డ్రీమ్కి. సరే బాగుంది నాడు ప్రాక్టీస్ చేద్దాము అనేసి అంటూ ఉంటే, సర్లే కానీ ఈ టైంలో బ్లూ కూడా ఉంటే బాగుండు కదా అనేసి చెయ్య అనేసరికి టే అది కనుక సైలెంట్ అయిపోతూ ఉంటాడు. ఇంకా డ్రీమ్ అది కనుక చెయ్యని తిడతాడు అనమాట, ఎందుకంటే నువ్వు అలాగా మాట్లాడుతున్నావు ఆడు గురించి ఎందుకు ఎత్తుతున్నావు సైలెంట్గా ఉండలేవు అనేసి. సో వీళ్ళ ముగ్గురు అనమాట ప్రాక్టీస్ అయిపోయాక హిమ్ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి ప్లాన్ చేసుకుని ఉంటే, ఇప్పుడు హిమ్ని అండ్ నైల్ని చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా అనమాట హిమ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉండేసరికి మన హిమ్ అయితే కనుక హిమ్ నైల్ వంక చూస్తూ ఉండేసరికి, నైల్ అంటాడు ఏంటో నా వంక చూస్తున్నావు అంటే, ఏమీ లేదు నేను చూసాక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నీతో ఉండడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా అంటే, కానీ మనకి రిలేషన్షిప్ అంటూ లేదు కదా అంటే, అవును కానీ మనము ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాగా ఉన్నాం కదా అంటేని, చాలా చాలా ఇంకా ఆపుతావా నువ్వు అనేసి నైల్ అంటూ ఉంటాడు. నేనేం తప్పనలేదు కదా, ఒకవేళ మన రిలేషన్షిప్ని మనం సీరియస్గా చేద్దాం అనేసి హిమ్ అంటూ ఉంటాడు. లోపల కాలింగ్ బెల్ రింగ్ అవుతూ ఉంటుంది.
హిమ్ అనమాట వెళ్ళననేసి అంటా ఉంటాడు. నైల్ అంటాడు, "వెళ్ళరా చూడరా ఎవరొచ్చారో చూడొచ్చు కదా!" అంటే, "లేదు లేదు నేను ఇక్కడే ఉంటా నీతో పాటు" అనేసి హిమ్ అంటా ఉంటాడు. బట్ వచ్చిందయితే గనక చయ్యో, డ్రీమ్ అండ్ టే అనమాట. నైల్ అంటాడు, "వెళ్ళరా కాలింగ్ బెల్ కొడుతున్నారు కదా ఎవరో చూడు" అంటేని తను కూడా అనమాట సరే అని చూద్దామనేసి వెళ్ళుంటాడు. సో చూసేసరికి వీళ్ళు ముగ్గురు వచ్చుంటారు. "ఏరా ఎందుకురా వచ్చావురా" అంటేని, "ఏ లోపల ఎవరు దాచావు? ఎవరున్నారు చెప్పు చెప్పు" అనేసి చయ్య అయితే గనక దురుసుగా అనమాట లోపలికి వచ్చేస్తా ఉంటాడు. వీళ్ళ ముగ్గురు అనమాట లోపలికి వచ్చి మన నైల్ని చూసి షాక్ అవుతారంట. ముఖ్యంగా మన టే షాక్ అయ్యి ఉంటాడు. ఎందుకంటే నైల్ వచ్చేసి యాజిటీస్గా బ్లూ లాగా ఉండే కదా. సో ముగ్గురు అలా చూస్తూ ఉండేసరికి ఇంకా హిమ్ అంటాడు, తన పేరు వచ్చేసి నైల్ అని చెప్పుంటాడు. "ఓ నైలా, అంటే మీరిద్దరు వచ్చేసి చాలా క్లోజ్ అనుకుంటా కదా. సో మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది? ఒకవేళ మీరిద్దరు బాయ్ ఫ్రెండ్సా" అనేసి మన డ్రీము చెయ్య అంటూ ఉంటారు. కోపంగా చూసేసరికి వీళ్ళు సరదాగా నమ్మనేసి కవర్ చేస్తూ ఉంటే మన నైల్ అంటాడు, "మేము ఫ్రెండ్స్ మాత్రమే" అనేసి చెప్పుంటాడు. టే అయితే కనుక ఒక విషయాన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అదేంటి అంటే డ్రీము, బ్లూ అండ్ హిమ్ము, చయ్యో, టే వీళ్ళ ఐదుగురు అయితే కనుక బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఈ బెస్ట్ ఫ్రెండ్స్లోని హిమ్ము అండ్ బ్లూ రిలేషన్షిప్లో ఉంటారు. వీళ్ళిద్దరు క్లోజ్గా ఉండడం, వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉండడం అయితే కనుక మన టేకి నచ్చదు. చాలా జల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళిద్దరిని అంత క్లోజ్గా చూసి ఉండండి నేను వాష్రూమ్కి వెళ్తా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళని అయితే కనుక దూరం నుంచి చూస్తా అనమాట బాధపడతా ఉంటాడు. సో ఈ విధంగా అయితే కనుక టేకి బ్లూ అంటే ఇష్టం అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ చూపిస్తూ ఉంటారు. టే అంటూ ఉంటాడు హిమ్ తోటి, "నీకు అసలు తెలుస్తుందా? నీకు కొంచెం కూడా ఇది అనిపిస్తుందా? నువ్వు వచ్చేసి బ్లూని తెల్లో చూసుకుంటున్నావు కదా అంతేనా" అనేసి అంటా ఉంటే, "అదేమీ కాదు, నేను నైల్ని నిజంగా ఇష్టపడుతున్నాను అంతే తప్ప నేను ఎవరిని చూసుకోవడం లేదంటే." "ఓ అవునా, నిజంగానే నువ్వు నైల్ని ఇష్టపడుతున్నావా? సరే అయితే తనకి బ్లూ యొక్క నిజం చెప్పంటే అది నా ఇష్టం, నేను ఎప్పుడు కావాలితే అప్పుడు చెప్తా" అనేసి హిమ్ అంటా ఉంటాడు. ఈ లోపల వాష్రూమ్లో ఉన్న నైల్ వచ్చేస్తుంటాడు. టే వెళ్తూ ఉండేసరికి హిమ్ ఆపుతూ ఉంటాడు టేని. బట్ టే అదే కనుక నైల్ వంక చూస్తూను, "నైల్ నువ్వు వచ్చేసి నా టైప్ తెలుసా, నువ్వంటే నాకు ఇష్టం" అన్నట్టుగా చెప్పుంటాడు. ఇంకా చూడు మన హిమ్ అయితే కనుక టేని బాగా కొట్టుంటాడు. అలా కొట్టేసి ఫస్ట్ వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోంటాడు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. సో వాళ్ళైతే కనుక ఫ్రెండ్స్ ఉండే కదా. సో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉండేసరికి హిమ్ అనమాట చాలా డల్గా అలా కూర్చొని ఉండే నైల్ అంటూ ఉంటాడు, "అసలు ఏం జరిగింది, ఏమైంది, ఎందుకు కోపం వచ్చింది నీకు" అంటే, "ఏమీ లేదులే నేను తర్వాత చెప్తాను" అనేసి తను అంటా అనమాట. అక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళిపోతూ ఉండేసరికి మన నైల్ అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. నైల్ అయితే కనుక హిమ్ తీసుకుని వచ్చి ఉంటాడు. క్లాస్కి వెళ్ళిపోతా అనేసి వెళ్ళిపోతూ ఉండేసరికి మన నైల్కి అయితే కనుక టే మెసేజ్ చేస్తుంటాడు, "నేను టేని, సో ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు" అనేసి మెసేజ్ చేస్తుంటాడు. బట్ నైల్ రిప్లై ఇవ్వడు. క్లాస్ రూమ్ లోపలికి వచ్చేసరికి మన గర్ల్స్ గ్యాంగ్ ఉండే కదా వాళ్ళనమాట మన నైల్ చేసి, "ఓ మై గాడ్, ఏ నైల్ నీ షర్ట్ చాలా పొడగ్గా ఉందంటే, ఆహా షర్ట్ ఓనర్ ఎవరేంటి హిమ్మేనా" అనేసి గట్టిగా అరుస్తూ ఉంటారు. "ఏ గర్ల్స్ సైలెంట్గా ఉండండి" అనేసి మన నైల్ అంటూ ఉంటే వాళ్ళు మాత్రం ఇది కనుక బాగా ఏడిపిస్తూ ఉంటారు. నైల్ అనమాట క్లాస్ అయిపోయి బయటకు వస్తూ ఉండేసరికి టే ఎదురొచ్చి ఉంటాడు. "అదేంటి నా మెసేజ్కి నువ్వు రిప్లై ఇవ్వడం లేదంటే" "నేను చూడలేదంటే" "ఓ అవునా, ఇంక ఇప్పుడు పెట్టాను చూడంటే" "అసలు నీకేంటి, ఏం కావాలి, నేను వచ్చేసి ఇప్పుడు హిమ్తో డేట్కి వెళ్తున్నానంటే" "లేదు నేను నీతో కొంచెం మాట్లాడాలనేసి" టే అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి హిమ్ వచ్చి అనమాట టేని పక్కకు దోసేసి మన నైల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్ అయితే కనుక మన నైల్ ఇంటికి వచ్చాక కూడా అనమాట టే అదే విధంగా మెసేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా మన నైల్కి కోపం వచ్చేసి వెంటనే ఫోన్ చేసి ఉంటాడు. "అసలు ఏమైంది, నువ్వు ఎందుకు నాకు ఇన్నిసార్లు మెసేజ్ చేస్తున్నావు, ఒకవేళ నువ్వు హిమ్ని ఇష్టపడితే కనుక హిమ్ము నువ్వు చూసుకోవాలి, అంతేకాని నాకు ఎందుకు ఇన్ని మెసేజ్లు చేస్తున్నావు, నాకైతే కనుక హిమ్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదనేసి" అంటా ఉంటే, "చూడు నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, హిమ్ము నేను జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, నాకు హిమ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు నీ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను వచ్చేసి నీతో జస్ట్ నార్మల్గా ఒక లంచ్కి రమ్మనే కదా అడుగుతున్నాను" అనేసి తను అంటూ ఉంటాడు. ఇంకా తను ఫోన్ కట్ చేస్తే ఆ ఫోన్ వంక అలా చూస్తూ ఉంటాడు. కాసేపటికి అది కనుక అక్కడికి మన హిమ్ కూడా వచ్చి ఉంటాడు అనమాట. హిమ్ ఈసారి నైల్ కోసం బొకే తీసుకొని వచ్చే తనకి ఇష్టమైన ఫ్లవర్స్ అలా తీసుకొచ్చి ఇచ్చేసరికి మన నైల్ తీసుకుంటూ ఉంటాడు. సో తీసుకొని అలా సైలెంట్గా ఉండేసరికి, "సారీ రా లేట్ నైట్ వచ్చినందుకు, సో నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానంటే" "ఏ విషయం చెప్దాం అనుకుంటున్నావు, సరే అయితే ఫస్ట్ ఏ విషయమో చెప్పంటే నీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే నాకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండే, తన పేరు వచ్చేసి బ్లూ, నేను టే బ్లూ మేము ముగ్గురం అయితే కనుక స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. బ్లూ నేను వచ్చేసి మంచి రిలేషన్షిప్లో ఉండేవాళ్ళం, చాలా క్లోజ్. అంతేకాదు బ్లూ వచ్చేసి నాకెంత క్లోజు టేకి కూడా అంతే క్లోజు. బట్ ఒకరోజు బ్లూ అయితే కనుక నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులైతే
తెలిసింది టేకి బ్లూ అంటే ఇష్టం అనేసి. సో అందుకోసమే తను ఇలా చేస్తున్నాడు అంటే దానికి నైల్ అంటాడు, అంటే నాలో బ్లూని చూసుకుంటున్నాడు అంటావంటే, ఏమో నాకు తెలీదు, బట్ నేనైతే కనుక నిన్నుగానే చూసి ప్రేమించా అనేసి మన హిమ్ అని ఉంటాడు. ఈ లోపల ఉరుములు గట్టిగా ఉరుము ఉంటుంది. వెంటనే హిమ్ అది కనుక నైల్ హగ్ చేసుకుంటా, అదేంటి నువ్వేమైనా చిన్నపిల్లడా అంటే, లేదు లేదు నేను ఇంటికి వెళ్ళిపోతానంటే, చూసావు కదా బయట ఉరుముతుంది, నీకు కూడా భయం అన్నట్టుగా అనిపిస్తుంది కదా, సరే అయితే ఈరోజు నైట్కి ఇక్కడే ఉండేలే అనేసి తను అంటూ ఉంటాడు. సరే అయితే నీ ఇష్టం అనేసి తను అని ఉంటాడు. సో వీళ్ళిద్దరు అయితే కనుక సిరీస్ చూస్తూ ఉంటారు. ఆ సిరీస్లో అనమాట బ్రేకప్ అయ్యే సీన్ వస్తూ ఉంటుంది. ఈ సీన్ చూస్తుంటే మనల్ని మనం చూసుకున్నట్టు ఉంది కదా అంటే, అదేంటి మన ఇద్దరం ఏమి రిలేషన్షిప్లో లేం కదంటే, కానీ నీకు బ్రేకప్ అయ్యాయి కదా నేను నీ లైఫ్లోకి వచ్చా అనేసి హిమ్ అని ఉంటాడు. ఇలా అంటాడు, సర్లే కానీ నాకు ఏమేమి ఇష్టమో నీకు బాగా తెలుసా అంటే, నీ ఎందుకు తెలియదు, నీకు బుక్స్ అంటే ఇష్టం, చదవడం అంటే ఇష్టం, నీకు హైడ్రేజియా ఫ్లవర్స్ అంటే ఇష్టము, సో తనకి ఇష్టమైన కార్టూన్స్ గురించి అన్నీ చెప్తా ఉంటే, అంతేకాదు నీకు ఇష్టమైన ప్రతిదీ నాకు తెలుసా అనేసి నేను అంటూ ఉంటాడు. ఫస్ట్ టైం నువ్వు నా రూమ్కి వచ్చే చూడు, అప్పుడు నేను చూసినప్పుడే ఫ్లాట్ అయిపోయాను, నీ ఇలాంటివన్నీ నేను ఎప్పుడు చూడలేదు తెలుసా అంటే, ఓ అలా అంటావా అంటే, అవును నువ్వు వచ్చేసి నాకు చాలా స్పెషల్ అని. కానీ ఇలా అంటాడు, నాకు కూడా నువ్వు స్పెషల్గానే కనిపిస్తున్నావు కాబట్టి నేను డేటింగ్ కొన్ని రోజులు నీతో ట్రై చేయాలనుకుంటున్నానంటే, దానికి ఏమంటాడు, ట్రై చేయడం కాదు నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ అయిపోయావు ఆల్రెడీ అనేసి తను అంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరే దేవునికి కిస్ చేసుకుంటారు, అంటే రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడిది ఎపిసోడ్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. సారీ వీడియోస్ చేయనందుకు, బట్ 2 ఛానల్స్ కదా బడ్డీస్, సో రెండింటిని మేనేజ్ చేయడం కష్టమైపోతుంది. సో అందులో వ్యూస్ బాగా వస్తాయి, అందుకోసం మెయిన్ ప్రయారిటీ దానికే ఇస్తాను, ఏమనుకోవద్దు. దీనికి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, బాయ్.